హైకమాండ్ కు చేరిన శ్రీశైలం టీడీపీ నేతల పంచాయతీ రోడ్లు వేయడం లేదంటూ రోడ్డు మీదే చెట్టు నాటిన వైసీపీ నేతలు. ఈ ఇద్దరు టెర్రరిస్టుల టార్గెట్స్ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏపీ టాప్ 10 న్యూస్ లో చూద్దాం. ఈ నెల 9న సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుందని సీఎస్ స్పష్టం చేశారు. కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలను జూలై 7లోగా పంపాలని అన్ని శాఖలను సీఎస్ విజయానంద్ ఆదేశించారు. అన్నదాత సుఖీభవ, అమరావతిలో అభివృద్ధి పనులు, పోలవరం, విశాఖలో ఐటీ కంపెనీల ఏర్పాటు సహా పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లి ఏనుములదొడ్డి గ్రామంలో ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే పార్టీ శ్రేణులు తెలియజేశారు. కడప జిల్లా వేంపల్లి పట్టణంలో కూటమి నాయకుల నిర్లక్ష్యం వల్ల గత వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభించి ఆగిపోయిన రోడ్ల పనులు పూర్తి కావడం లేదని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి ఆరోపించారు. రోడ్డు పనుల్ని పూర్తి చేయడంలో విఫలం చెందారని ఆరోపిస్తూ రోడ్డుపైనే కొబ్బరి చెట్టు నాటి నిరసన తెలిపారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో 50వ సిఆర్టీ అథారిటీ సమావేశం జరిగింది. రాజధాని పరిధిలో 7 అంశాలకు ఈ సమావేశం ఆమోదం లభించింది. స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు 2500 ఎకరాలు, అలాగే స్పోర్ట్ సిటీ ఏర్పాటుకు మరో 2500 ఎకరాల భూమి కేటాయించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. అలాగే భూముల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు అథారిటీ ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలం టీడీపీ నేతల పంచాయతీ హైకమాండ్ దగ్గరికి చేరింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరి మధ్య తలెత్తిన వివాదాన్ని టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. స్థానిక ఎమ్మెల్యే లేకుండా మాజీ మంత్రి ఏరాజు ప్రతాప్ రెడ్డితో ఎంపీ శబరి ఓ కార్యక్రమం నిర్వహించడంతో వివాదం చెలరేగింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో హైటెన్షన్ నెలకొంది. రాయచోటిలో ఉగ్రమూకల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు రాయచోటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు బలగాలు మోహరించి రాయచోటి నుంచి బయటకు వెళ్లే వాహనాలు, లోపలికి వచ్చే వెహికల్స్ ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. ఇటీవలే స్వామివారి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునఃప్రారంభించిన అధికారులు తాజాగా ఈ దర్శనానికి టోకెన్ పద్ధతిని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అది కూడా ఆన్లైన్ ద్వారా టోకెన్లు జారీ చేస్తామన్నారు. అయితే ఈ టోకెన్స్ ను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిని చట్టపరంగా శిక్షిస్తామని అధికారులు హెచ్చరించారు. తిరుమలలో ఈ నెల 15న కోయిల ఆళ్వార్ తిరుమంజనం, 16న శ్రీవారి ఆలయంలో ఆదివార ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. దీంతో 2 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నెల 14, 15వ తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల్ని స్వీకరించేది లేదని టీటీడీ తెలిపింది. రాజమండ్రిలో తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో ఏర్పాటు చేసిన హోటల్ను ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి సందర్శించారు. టీటీడీ బోర్డు స్పందించి శ్రీవారి ఆలయ నమూనాతో ఉన్న హోటల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా వెంటనే స్పందించాలన్నారు. అలాగే హోటల్ యాజమాన్యంతో మాట్లాడి హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవాలంటూ హితవు పలికారు. మహారాష్ట్రకు చెందిన 3000 మంది భక్తులు దిండి యాత్రగా కాలినడకన సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంత్ నిలయానికి చేరుకున్నారు. ధర్మవరం నుండి 3 రోజులుగా 45 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ వచ్చిన భక్తులకు సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ స్వాగతం పలికి ఆహ్వానించారు. పెద్ద ఎత్తున భక్తులు పుట్టపర్తికి రావడంతో ఆధ్యాత్మికత సంతరించుకుంది.